సంఘంలో ఉన్నామంటే సంఘానికి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. నువ్వు సంఘంలో ఒక బాధ్యత కలిగి ఉండాలి. అందుకనే ఇన్ క్రైస్ట్, యేసులో, దేవునిలో చాలా మంది జీవితాలు ఉండడానికైతే దేవునితో అంటారు, దేవునిలో అంటారు, కానీ దేవునితో ఉండవండి. ఎలా? అందుకని మొదటి కీర్తనలో ఉంది, ఇదిగో నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు ఏం చేస్తుంది? ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటుందంట. దుష్టులు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? గాలికి చెదిరిపోయి పొట్టులా ఉంటారు. ఈరోజు సంఘంలో దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, వాళ్ళందరిని అడుగుతున్నాడు, నీవు సంఘంలో పొట్టులాగా ఉన్నావా? గాలికి హూ అంటే ఎగిరిపోయి గాలికి ఎదిగిపోయి పొట్టులాగా ఉన్నావా? నీటి వారం నాటబడిన చెట్టులాగా ఉన్నావా? చెట్టులాగా ఉంటే నీవు ఫలించాలి. కానీ మన కొమ్మలకు ఆత్మీయ ఫలాలు లేవు లేవు లేవు. సంఘానికి ఉపయోగకరంగా ఉండము. సంఘంలో దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనం రాము. దేన్ని బట్టి నీవు నేను ప్రశ్న వేసుకోవాలి.